నచ్చిందే చేస్తుంది. కథా పాత్రలు నచ్చినవైతేనే సినిమా ఒప్పుకుంటుంది. అందువల్ల వరుసగా సినిమాలు చేసే అవకాశం ఉండకపోవచ్చు. కానీ చేసిన ప్రతి మూవీతో ఎక్కువ కాలం అందరికీ గుర్తుండిపోయే అవకాశం ఉంది. విరాట పర్వంతో మరోసారి అదే ప్రూవ్ అవుతోందా? టేక్ ఏ లుక్. సాయి పల్లవి ఏం చేసినా సక్సెస్ ఫెయిల్యూర్స్ కి అతీతంగా తనకి గుర్తింపు దక్కుతోంది. విరాట పర్వం రానా మూవీని అయినా సాయి పల్లవికి కావాల్సినంత ఎక్స్పోజర్ దక్కుతోంది. సాయి పల్లవికి ఆఫర్స్ ఎన్నొచ్చినా నచ్చిందే చేస్తుంది, నచ్చితేనే చేస్తుంది అనే బ్రాండ్ ఇమేజ్ వచ్చింది. అందుకే తెలుగు, తమిళ్, మలయాళం ఎక్కడ తను ఏ మూవీ చేసినా ఏళ్ల తరబడి తను గుర్తుండిపోయేంతగా ఫోకస్ అవుతూనే ఉంది. అందుకే ఎక్కువ మూవీస్ కాదు, ఎక్కువ రోజులు జనానికి గుర్తుండే సినిమాలే చేస్తానంటోంది. సాయి పల్లవి లాస్ట్ మూవీస్ లిస్ట్ చూస్తే లవ్ స్టోరీ హిట్. హీరోకి ఈ సినిమా ఎంత కలిసొచ్చిందో అంతకు మించి సాయి పల్లవికి ఈ మూవీ గుర్తింపు తెచ్చింది. ఇలా సెలెక్టివ్గా సినిమాలు చేస్తూ కూడా తనకంటూ క్రేజ్, ఇమేజ్, బ్రాండ్ ని క్రియేట్ చేసుకుంటుంది సాయి పల్లవి. లవ్ స్టోరీతో పాటు శ్యామ్ సింగ్ రాయ్ తో హిట్ కొట్టింది సాయి పల్లవి. అందులో కూడా నేచురల్ స్టార్ నాని ఎంతగా ఫోకస్ అయినా తన పాత్రతో మెస్మరైజ్ చేసింది సాయి పల్లవి. మొదట్లో కలిసొచ్చే ఆఫర్స్ ని కాదని తను తప్పు చేస్తుందన్నారు. కానీ తన రూటే తన ఫేట్ మారుస్తుందని ఇప్పుడంతా అంటున్నారు. విరాట పర్వం మూవీతో సాయి పల్లవి లేటుగా వస్తున్నా లేటెస్ట్ గా తనకి గుర్తింపు పెరుగుతోంది. ట్రైలర్ దెబ్బతో సాయి పల్లవికి నార్త్ వరకు ఫోకస్ పెరిగింది. కరణ్ జోహర్ నుంచి దంగల్ డైరెక్టర్ వరకు అంతా సాయి పల్లవి ఫ్యాన్స్ అంటున్నారు. ట్రైలర్ తో అంతగా ఆకట్టుకున్న సాయి పల్లవి మొదటి నుంచి తన స్ట్రాటజీతో అందరినీ ఫిదా చేస్తూనే ఉంది.